హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ రిషిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చానండి. సో అదేంటి అంటే అది తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. అండ్ నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ లైక్ ద్వారా నాకు తెలియజేయండి. సో ఎన్ని లైక్స్ వస్తే ఇది అంతమందికి యూస్ఫుల్ అనిపించింది అని నేను అర్థం చేసుకోగలను. సో ఒక లైక్ ఇవ్వండి డెఫినెట్‌గా. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే గనక వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మ్యాటర్‌లోకెళ్దాము. సో మ్యాటర్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు తెలుసు కదా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం గురించి. సో ఆ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ దర్శనం ఉందో తెలుసు కదా. శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనము, స్పర్శ దర్శనము అని 3 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయన్నమాట. సో శీఘ్ర దర్శనం 150 రూపీస్ ఉంటుంది. అతి శీఘ్ర దర్శనం 300 రూపీస్ ఉంటుంది. అండ్ స్పర్శ దర్శనము పెయిడ్ స్పర్శ దర్శనం అయితే 500 రూపీస్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనకి ఈ 3 అవైలబిలిటీలో ఉంటాయి. మనం ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఆన్‌లైన్‌లో ఈ పెయిడ్ స్పర్శ దర్శనం ఉంటుంది గదా! 500 రూపీస్ టికెట్ అని చెప్పాను గదా! ఆ దర్శనము మనకు స్లాట్స్ ఉంటాయన్నమాట మనం ఆన్‌లైన్‌లో చూస్తే. మార్నింగ్ 7:30, ఆఫ్టర్‌నూన్ 2 పీఎం అండ్ నైట్ 9 పీఎం. ఈ 3 స్లాట్స్‌లో మాత్రమే మనకు ఈ పెయిడ్ స్పర్శ దర్శనం అన్నది ఉంటుంది. స్పర్శ దర్శనం అంటే మనము లోపలికి గర్భగుడిలోకి వెళ్లి దేవుడిని మనము తాకి మనము మొక్కొచ్చనమాట. కాబట్టి అది స్పర్శ దర్శనము. సో అది ఓన్లీ మార్నింగ్ 7:30, ఆఫ్టర్‌నూన్ 2 పీఎం అండ్ నైట్ 9 పీఎంకి 3 స్లాట్స్ ఉంటాయి. మనకి ఏ స్లాట్ కావాలంటే అది మనము 500 రూపీస్ పే చేసి మనము బుక్ చేసుకోవాలి స్లాట్‌ని. ఓకే. లేదు ఆన్‌లైన్‌లో తీసుకోము అక్కడికి వెళ్ళాక చూసి తీసుకుంటామంటే అక్కడికి వెళ్లి కూడా మీరు తీసుకోవచ్చు. ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్. అండ్ ముఖ్యంగా నేను ఏ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను అంటే మీకు ఇప్పుడు విన్నారు కదా పెయిడ్ స్పర్శ దర్శనము ఇది ఎప్పుడైనా అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఇప్పుడు కొత్తగా ఆహ్, మన ఆలయ కమిటీ వాళ్ళు ఫ్రీ స్పర్శ దర్శనం అన్నది తీసుకొచ్చారు. కొత్తగా అంటే ఇప్పుడేమన్నా కొత్తగా తీసుకొచ్చారా అంటే అలా ఏం లేదు. అంతకుముందు కూడా ఉండిందంట ఫ్రీ స్పర్శ దర్శనము. బట్ కొన్ని కారణాల చేత దాన్ని క్యాన్సెల్ చేశారు. కానీ మళ్ళీ ఈ మధ్యనే ప్రజలు లేఖల ద్వారా వాళ్ళు చెప్పుకున్నారంట మాకు ఫ్రీ స్పర్శ దర్శనం కావాలి అని. సో ప్రజలు అడిగారన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ ఫ్రీ స్పర్శ దర్శనాన్ని మళ్ళీ ఎప్పటి నుంచి తెస్తున్నారంటే జూలై 1 నుంచి ఫ్రీ స్పర్శ దర్శనం అన్నది అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు. సో, ఈ ఫ్రీ స్పర్శ దర్శనం జూలై 1 నుంచి ఎవరైనా సరే మీరు వెళ్లి స్పర్శ దర్శనాన్ని ఫ్రీగా మనము తీసుకోవచ్చనమాట. కానీ ఏ రోజుల్లో ఉంది అనేది కూడా తెలుసుకోవాలి కదా! సో, అన్ని రోజుల్లో ఈ ఫ్రీ స్పర్శ దర్శనం అన్నది అవైలబిలిటీలో ఉండదు. అండ్ ముఖ్యంగా దీని టైమ్ స్లాట్ తెలుసుకోండి ఫస్ట్. సో, ఈ ఫ్రీ స్పర్శ దర్శనం ఓన్లీ మధ్యాహ్నం 1:45 నుంచి 3:45 వరకు మాత్రమే ఉంటుందనమాట. అంటే ఈ 2 గంటలు మాత్రమే ఫ్రీ స్పర్శ దర్శనం అన్నది అలో చేస్తారు. ఓకే. అండ్ అండ్ ఏ రోజుల్లో ఉంటుంది అంటే ఈ ఫ్రీ స్పర్శ దర్శనము ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. ఈ 4 రోజుల్లో మాత్రమే ఈ ఫ్రీ స్పర్శ దర్శనం అన్నది ఉంటుంది. ఓకే. సో, ఏ రోజుల్లో ఈ ఫ్రీ స్పర్శ దర్శనం ఉండదు అంటే మనకు వీకెండ్స్ అండ్ మండే. అంటే సాటర్‌డే, సండే, మండే మనకు ఫ్రీ స్పర్శ దర్శనం ఉండదు. ఏ టైమ్ స్లాట్‌లో కూడా ఉండదు. ఓన్లీ పెయిడ్ స్పర్శ దర్శనం ఎప్పుడైనా ఉంటుంది. ఓకే. బట్ ఫ్రీ స్పర్శ దర్శనం కావాలి అనుకుంటే మటుకు ఓన్లీ వీక్ డేస్‌లో ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే మాత్రమే మనకు మధ్యాహ్నం 1:45 నుంచి 3:45 వరకు మాత్రమే అలో చేస్తారు. అండ్ సాటర్‌డే, సండే, మండే మనకు ఫ్రీ స్పర్శ దర్శనం ఉండదు. అండ్ ఇంకా ఏ రోజుల్లో ఉండదు అంటే కొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి. అవి కూడా నోట్ చేసుకోండి. జనవరి 1 మహాశివరాత్రి మహోత్సవాలు, ఉగాది మహోత్సవాలు అండ్ దసరా మహోత్సవాలు, శ్రావణ మాసము, కార్తీక మాసము అండ్ ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ ఫ్రీ స్పర్శ దర్శనం అనేది ఉండదు. ఓకే. నోట్ చేసుకున్నారు కదా! నేను పక్కన టెక్స్ట్ కూడా నేను ఇలా ఇస్తాను. ఏ రోజుల్లో ఉండదో చూసి మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడన్నా నోట్ చేసి పెట్టుకోండి. మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ రోజుల్లో కాకుండా మిగతా రోజులేవో చూసుకొని అది కూడా వీక్ డేస్ అయితేనే చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి పక్కాగా. ఓకే. లేదు మేము పెయిడ్ దర్శనం పోతామంటే ఎప్పుడైనా పెయిడ్ దర్శనం అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఓన్లీ ఫ్రీ దర్శనం, ఫ్రీ స్పర్శ దర్శనం కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాననమాట. ఓకే. అండ్ సో చెప్పాను కదా! ఇప్పుడు చెప్పిన ఆ డేస్‌లో మనకు ఈ ఫ్రీ స్పర్శ దర్శనం ఉండదు. ఓకే. సో ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్.
సో ఇప్పుడు వచ్చేదంతా కూడా పండగ రోజులు. సో కాస్త చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్తారు. అండ్ నా ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ జూలై 1 నుంచి మాత్రమే ఇది అలో చేస్తారు ఈ పండుగ. ఓకే. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది ఇన్ఫర్మేషన్. సో ఇది కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే. తెలియని వాళ్ళు చూసి తెలుసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే గనక, యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక లైక్ ఇవ్వండి. మీ లైక్‌ల ద్వారా ఎంతమందికి యూజ్ అయింది అన్నది నాకు తెలుస్తుంది. ఓకే. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పాత వీడియోస్‌ని కూడా చూడండి. అన్నీ కూడా దాదాపు ఇన్ఫర్మేషన్ వీడియోసే ఇచ్చాను నేను. అంటే ప్లేస్ గురించి గానీ, ప్రొడక్ట్స్ గురించి గానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వీడియోనే ఉంటుంది నాది. ఓకే. సో నా వీడియోస్ కూడా చూడండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.